తలైవా ఏది చేసినా స్పెషలే. రాజకీయాల్లోకి రావడం లేదని కొద్ది రోజుల క్రితమే రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ మాటల్ని అభిమానులు నమ్మట్లేదు. 4 రోజుల్లో పొలిటికల్ ఎంట్రీపై ఖచ్చితమైన సమాధానం వస్తుందని అంటున్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు ఫ్యాన్స్తో రజనీ ఏర్పాటు చేసిన సమావేశంపై ఇప్పుడంతా ఉత్కంఠ నెలకొంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చాలా రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమ్మ మరణం తరువాత తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని ఆయన భర్తీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఒక దశలో బీజేపీలో ఆయన చేరుతారని కూడా పుకార్లు షికార్లు చేశాయి. కానీ అలాంటిదేమీ లేదని రజనీ స్వయంగా స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని పదే పదే ప్రకటించారు. తలైవా మాటలకు అర్థం వేరంటున్నారు ఆయన ఫ్యాన్స్. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచేలా అభిమానులతో భేటీకి సిద్ధమయ్యారు తలైవా. గత నెలలో అర్ధాంతరంగా ఫుల్ స్టాప్ పెట్టిన కార్యక్రమానికి ఈ నెలలో శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు అభిమానులతో సమావేశం కానున్నారు సూపర్ స్టార్. మొత్తం 6 జిల్లాల అభిమానుల్ని ఈ 5 రోజుల్లో కలవనున్నారు. రోజుకు 10,000 మంది చొప్పున కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ ని కలుస్తుండడం సంచలనంగా మారింది. వాస్తవానికి గత నెలలోనే అభిమానుల్ని కలుసుకునేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్. ఏప్రిల్ 12 నుంచి 17 వరకు ఫ్యాన్స్ మీట్ కోసం డేట్లు ఫిక్స్ చేశారు. రోజుకు 7,000 మంది చొప్పున కలవాలని ఏర్పాటు చేశారు. అటు అభిమానులు కూడా తలైవా కోసం భారీ ఎత్తున వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే అంతా సిద్ధమైన సమయంలో ఈ భేటీలను అర్ధాంతరంగా రద్దు చేశారు రజనీకాంత్. ఒకేసారి అంతమందిని కలవడం కష్టమన్నారు. అభిమానులందరూ తనతో ఫోటోలు దిగాలనుకుంటున్నారని, అంతమందితో ఫోటోలు దిగడం సాధ్యం కాదని ఫ్యాన్స్ మీట్ను రద్దు చేసుకున్నట్లు చెప్పారు సూపర్ స్టార్. కానీ ఇప్పుడు అంతేమంది అభిమానుల్ని కలవడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి అంతకంటే ఎక్కువ మంది అభిమానులొచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏర్పడుతుందనుకున్న ఇబ్బంది ఇప్పుడు ఏర్పడదా? అప్పుడు ఎందుకు అభిమానుల భేటీలను రద్దు చేశారు? ఎవరైనా రజనీపై ఒత్తిడి తెచ్చి ఆ మీటింగ్లను రద్దు చేయించారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అభిమానులు మాత్రం తలైవా తమకు టైం ఇవ్వడంపై ఖుషి అవుతున్నారు. 10 ఏళ్ల తర్వాత అభిమాన నటుడిని కలుస్తూ ఉండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భేటీల్లో పొలిటికల్ టాపిక్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రానని రజనీకాంత్ చెబుతున్నా ఫ్యాన్స్ మాత్రం పార్టీ పెట్టాల్సిందేనంటున్నారు. ద్రవిడ రాజకీయాల్లోనే కాదు, నేషనల్ పాలిటిక్స్ లోనూ చక్రం తిప్పాలని కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటున్నారు అభిమానులు. ఈ మీటింగ్లు కేవలం అభిమానుల్ని కలిసేందుకే అని చెబుతున్నా తమిళనాడులో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఓవైపు రాజకీయాల్లోకి రావాలంటూ రజనీపై తీవ్ర ఒత్తిడుంది. అభిమానులు కోరుతుంది అదే. మరోవైపు ఈ నిర్ణయంపై సూపర్ స్టార్ సైతం ఊగిసలాడుతున్నారు. ఈ సమయంలో 10 ఏళ్ల తర్వాత అభిమానులతో రజనీకాంత్ సమావేశాలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. అందుకే ఇది సాదాసీదా మీటింగులు కాదంటున్నారు అభిమానులు. మరోవైపు త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ రజనీకాంత్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తుందని కూడా ప్రచారం జరిగింది. దీనిపై అటు రజనీ నుంచి ఇటు బీజేపీ నుంచి స్పష్టత రాలేదు. తమిళ పార్టీలు ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న విషయంపై క్లారిటీ వచ్చాయి. డీఎంకే యూపీఏ అభ్యర్థికి మద్దతివ్వబోతోంది. ఎన్డీఏ అభ్యర్థికే తమ ఓటని అన్నాడీఎంకేలోని 2 వర్గాలు ప్రకటించాయి.